టీడీపీ తెలంగాణ నేతలు డైలమాలో పడ్డారు. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పోటీపై పార్టీ అధినేత చంద్రబాబు నుంచి క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు తెలంగాణ నేతలతో సమీక్ష సైతం నిర్వహించలేదు. కనీసం పార్టీ అధ్యక్షుడు నియామకం పైన దృష్టి సారించలేదు చంద్రబాబు. దీంతో పార్టీలో ఉండాలా వద్దా అని నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో పూర్తి స్తబ్దత నెలకొంది. అసలు పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో క్యాడర్లో నైరాశ్య నెలకొంది. కనీసం వారిని యాక్టివ్ చేసేందుకు పార్టీ కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు. అనుబంధ సంఘాలు తూతూ మంత్రంగా ఉన్నాయి. సాగు తాగునీటి సమస్యలపై ప్రతిపక్షాలు పొలంబాట దీక్షలు సైతం చేపడుతున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై అధిష్టానం క్యాడర్కు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఎవరికి మద్దతుగా పోవాలనే దానిపైన నిర్ణయించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. ప్రచారంలో సైతం పాల్గొన్నారు. అయితే అందుకు భిన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో నెలకొన్నాయి. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్తో కలిస్తే పార్టీపై చెడు అభిప్రాయం వస్తుందనే మౌనంగా ఉంటున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో ఇప్పటికే పలువురు తెలంగాణలో పార్టీని వీడారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీ రావులు చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు గులాబీ గూటికి చేరగా మరికొందరు హస్తంతో దోస్తీ కలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న క్యాడర్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ పార్టీ నేతలతో చంద్రబాబు ఇప్పటి వరకు సమీక్ష చేయలేదు. పార్టీ నేతలకు సైతం మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబు హైదరాబాద్కు వస్తే ఎవరికి వారుగా వెళ్లి కలిసి వస్తున్నారు. కానీ పార్టీ పరిస్థితులపైన సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. తెలంగాణలో పార్టీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కార్యకర్తలను వ్యక్తం చేస్తున్నారు.